జడ్చర్ల మండలంలో 50 లక్షల రూపాయల స్కామ్. ప్రముఖంగా వినబడుతున్న ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ పేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో అవినీతి చేయడానికి దొరికిన ఏ చిన్న అవకాశాన్ని వదలని అప్పటి అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ భూ నిర్వాసితుల ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కింద కట్టించే ఇండ్ల స్థలం విషయంలో లక్షల్లో డబ్బులు గోల్మాల్. సర్వే నెంబర్ 426, 407లో సుమారు 6.20 గుంటల భూమి ఉంటుంది. ఆ భూమి అంతా గైరాన్ భూమి. ఉదండాపూర్ లో సర్వం కోల్పోయిన వాళ్లకి ప్రభుత్వం తరపున ఇండ్లు కట్టించడం కోసం చేసిన భూమి అది. ఊరిలో ఉన్న అందరి పేరు మీద తలా 2 గుంటలు రిజిస్ట్రేషన్ చేసి కృష్ణయ్య సనాఫ్ జంగయ్య, గోపాల్ సనాఫ్ ఎర్ర నరసింహులు ఇద్దరు తమ పేరు మీద 4 ఎకరాల 20 గుంటలు పట్టా చేయించుకున్నారు. 2 గుంటలు ఉన్న వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. 4 ఎకరాల 20 గుంటలు ఇంకా ప్రభుత్వం పేరు మీదనే ఉంది. డబ్బులు పడలేదు అంటూ రోజులు వెళ్లదీస్తూ వచ్చారు. ఊరికి చెందిన కొందరు యువకులు కలెక్టర్ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, మండల తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి వాకబు చేయగా సుమారు 50 లక్షల డబ్బులు కృష్ణయ్య, గోపాల్ అకౌంట్లలో పడ్డట్లు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఊరిలో పెద్ద మనుషుల ముందు పెట్టారు. అక్కడ ఉన్న పెద్ద మనుషులు గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ లక్ష్మీనారాయణకు, ఇక్కడ పనిచేసిన గిరిదావరి సుదర్శన్ రెడ్డికి డబ్బులు ఇచ్చామని, మా దగ్గర డబ్బులు లేవు అని అంటున్నారు. ప్రభుత్వ గైరాన్ భూమికి చెందిన డబ్బులు ఇంత పెద్ద మొత్తంలో గోల్మాల్ అవడం వెనుక ప్రభుత్వ అధికారుల హస్తం ఎంతవరకు ఉందని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తామని, దీనిపైన విచారణకు ఆదేశించేలా పోరాడుతామని గ్రామ యువకులు అంటున్నారు. ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ పైన గతంలోనే వేలల్లో ఫిర్యాదులు అందినప్పటికీ అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు 50 లక్షల డబ్బుల గోల్మాల్ వెనక ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ, గిరిదావరి సుదర్శన్ రెడ్డి హస్తం ఉందా లేదా? అవినీతి ఎక్కడ, ఎలా, ఎంత జరిగిందనేది తేల్చాల్సింది ఇప్పుడు ప్రభుత్వమే. ఇక్కడ కృష్ణయ్య సన్ ఆఫ్ జంగయ్య ఉండాలి. కృష్ణయ్య సన్ ఆఫ్ మల్లయ్య పెట్టేసి 22,50,000 రూపాయలు ఆయన అకౌంట్ వేసుకున్నావు. పేరు మాత్రం వేరే అనేది, అకౌంట్ మాత్రం అతనిది. కృష్ణయ్య కొడుకు మాధవ్ సన్ ఆఫ్ కృష్ణయ్య, ఈయన కూడా 3 లక్షల రూపాయలు పడ్డాయి. అకౌంట్ నెంబర్ కూడా ఈయనదే క్లియర్ గా. చీకుడు గోపాలు, తన పేరు ఎర్ర నరసింహులు, ఈయనకి 24,90,000 రూపాయలు పడ్డాయి. అకౌంట్ నెంబర్ కూడా ఈయనదే. ఈయన మొత్తం క్లియర్ గా ఉంది. ఈయన కొడుకు శ్రీ శివకుమారు సన్ ఆఫ్ గోపాలు, 3 లక్షల రూపాయలు పడ్డాయి. అకౌంట్ నెంబర్ కూడా ఈయనదే. అయితే ఆల్రెడీ 4 సంవత్సరాల కిందనే ఇట్లా పైసలు పడాయని తెలిసింది. మేము అందరం కలిసి ఇదే గుడికాడ వచ్చి అడిగినుంటే అందరిని కలిసి అడిగితే లీస్ట్ ఏడు ఉన్నది, అదేది ఉన్నా అంటే అంతా ఎదురగొట్టి బెదరగొట్టి అందరిని పంపించేసారు. వాళ్ళు పంపించినాక లీస్ట్లోకి పోతే కూడా 3 నెలలు తిరిగిన ఆర్డీఓ ఆఫీస్ ఉంటూ లీస్ట్ కోసం అడగడానికి పోతే ఇదే ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ ఉండి లీవ్ పెట్టి జ్వరం వచ్చిందని లీవ్ పెట్టి ఇక్కడ పెట్టి ఆర్డీఓ ఆఫీస్లో రికార్డ్ సెక్షన్లో కూర్చొని లీస్ట్ పోతే లీస్ట్ ఇవ్వలేడు. మేము ప్రజావాణి కోసం కలెక్టర్ దగ్గర పోతాం అంట అని చెప్పి అప్పట్లోనే ఒకటి అప్లికేషన్ రాసి ఇచ్చి ఇస్తే లేదు అవంతగానే కాదు, మేము అసలు ఇయ్యం అది అంటానంటే కాదు, ఖచ్చితంగా కావాలి, కలెక్టర్ దగ్గర పోతామంటారు. 3 నెలలు తిరిగితే తర్వాత ఇచ్చారు. ఓన్లీ మీ ఊరికి సంబంధించిన కాడికి ఇస్తాము అంట అని చెప్పారు. మాది పాత తీసుకొని జిరాక్స్ తీసుకుని ముందులో మాకు పైసలు రాలేవు, మా భాగానికి పైసలు రాలేవు. ఎందుకు రాలేదు కాబట్టి మా వాళ్ళని అడిగితే మీరు పోయి ఎంఆర్ఓ ఆఫీస్ని అడుగునంటారు. ఎంఆర్ఓ దగ్గరకు పోతే మాకు తెలియదు, మీ ఊరు పెద్ద మనుషులను అడుగునంటారు. పెద్ద మనుషులతో పోతే మాకు అసలు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. అట్లాంటి అని చెప్పి 3 నెలలు పోయి తిరిగి 3 నెలల తర్వాత లీస్ట్ తీసుకున్నాక అందరం కలిసి ఇప్పుడు వచ్చి అడుగుతానేమో పడ్డా కానీ మేము ఇయ్యం, ఏం చేసుకోపోయినా అన్న లెక్కలో మాట్లాడుతున్నారు. ఏదైనా సరే మీరే న్యాయం చేయాలి మాకు. అకౌంట్ నెంబర్ ఆయనది ఎట్లా వచ్చిందంటే అదే సార్ ఆల్రెడీ ఇప్పుడు బాగా పరిష్కారం చేసి ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళ దాని మీద డబల్ వేసుకున్నారు. 2 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఆయన భాగానికి సపరేట్ వచ్చింది, మళ్ళీ సపరేట్ వేసుకున్నారు. 2 పేర్లు ఉన్నాయి లిస్ట్ లో కూడా. లక్ష్మీనారాయణ దగ్గర పోతే కూడా ఆయన వేస్తాం, పడతాయి, వస్తాయని ఒక 1 ఇయర్ తిప్పిండు. 4 సంవత్సరాలు గ్రామస్తులు ప్రతి ఒక్కరు తిరిగి అయితలేదంట అని చెప్పి ఆడ పోయి లీస్టుకు 3 నెలలు తిరిగినాం. ఎంఆర్ఓ ఆడ లీస్ట్ కూడా ఇయ్యనియలేదు లక్ష్మీనారాయణ. 12 లక్షలు ఆర్ఐకి 12 లక్షలు ఇచ్చినామంట అని చెప్పి అడిగితే మా భాగం ఏదో మాకు ఇవ్వచ్చుగా, వాళ్ళకి ఎందుకు ఇచ్చినంటారంటే వాళ్ళు ఏపించినందుకు వాళ్ళకి ఇచ్చినామంట అని మాట్లాడారు వీళ్ళు. ఎంఆర్ఓ అంటే ఏ ఎంఆర్ఓ? నారాయణ మరి గిరిదావరి రెడ్డి వాళ్ళిద్దరికి వాళ్ళని కూడా 6 నెలల వరకు తిరిగినాం. మా పైసలు వాళ్ళేదో మా పరిస్థితి దాన్ని బుక్కులు ప్రతిదీ పట్టుకొని తిరిగినాం. ఏ పనికైనా పని చేయనియరు. ప్రతిదీ ఏదున్నా పెద్ద మనుషులు మాట్లాడాలి. ఇప్పుడు నాది ఏదైనా ప్రాబ్లం ఉందంటే నేను పోతే ఫస్ట్ ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఫోన్ చేసి వాళ్ళనే తీసుకొని రా, నా ప్రాబ్లం కూడా వాళ్ళే రావాలి. ప్రతి దానికి వాళ్ళని ముందరికి వేసేందుకు ఈ పని చేసారు. ఇప్పుడు గ్రామస్తుల ప్రతి ఒక్కరు ఎవరు అయినా సరే పని కాదు, పెద్ద మనుషులను తోలుకొని అంటారు. పేపర్ బరాబర్ నీది క్లియర్ ఉన్నా కూడా అది మీకు సంబంధం లేదు, వాళ్ళు వస్తేనే తెలుస్తుంది, మీకు తెలియదు లెక్క అంటారు. మాట్లాడు జరిగింది 54 లక్షలు జరిగింది. ప్రతిదీ ఇప్పుడు ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి ఎంత వస్తుందో అంత ప్రతి ఒక్కరికి చెందాలి. ప్రతి రూపాయి
ఏం చేసేది అంటే వచ్చిన మీరు ఇన్ని పెట్టుకొని వచ్చినారు మీ అందరికి 50 వచ్చినా కూడా అక్కడ పోతుర్రేమో. మరి ఏంది ఇచ్చుకుంటారా లేకపోతే ఏమైనా కాంప్లైంట్ చేసుకుంటారా? ఇది ఒకటి రెండు కాదుగా. ఇప్పుడు ఎంఆర్ఆ లక్ష్మీనారాయణకి ఇచ్చిరా లేకపోతే ఎవరికి ఇచ్చింది మీరు డబ్బులు? గిద్దవారు ఎవరు? ఓకే, ఎన్ని పైసలు వచ్చినాయి మీ అకౌంట్లకు? 11 లక్షలు వచ్చినాయి. 11 లక్షలు. వీళ్ళేమో ఎక్కువ వచ్చినాయి అంటారు కదా. 22 లక్షలు ఇన్కమ్ల. అంటే ఎవరికి ఎంత ఇచ్చినావు? 24 లక్షలు. సుదర్శన్ రెడ్డి ఎవరు? పట్టువారి. ఇంకెవరికి ఇచ్చినావు? ఎవరికి? మరి ఎంఆర్ఓ లక్ష్మీనారాయణ ఇచ్చినావు అంటారు కదా. ఇప్పుడు 11 లక్షలు ఇచ్చింది. ఇప్పుడు ఈ లొల్లికి అంత కారణము 6 ఎకరాల పొలం ఎవరిది? 6 ఎకరాల పొలం గైరాను. 6 ఎకరాల పొలము ఎవరిది? గైరాను అంటే గ్రామ పంచాయతీ. అయితే అందరం కలిసి పోయి రాసేసినాం. రాసేసినాక 6 ఎకరాలు మాకు ఏం చెప్పిండు, 6 ఎకరాలకు అయితే పైసలు పడాయి, మీకు 2 ఎకరాలే రాస్తాడు అని చెప్పి 2 ఎకరాలు రాశాడు. సరే అంటే చెప్పి వచ్చినాం. వచ్చినాక ఆడిపోతే ఆఫీసులకు పోతే తల ప్లాట్ రాయింది సార్ అంటే రాస్తామన్నారు. గంతే, అంతకు తప్ప ఏం లేదు. ఇప్పుడు వీళ్ళేమో 50 లక్షలు గోల్మాల్ అయిందని వీళ్ళు అంటారు. మీరేమో వీళ్ళు చెప్పేదానికి మీరు చెప్పేదానికి ఎక్కడ పొంత కుదురుతుంది? ఎట్లా చెప్తాం? పడే చెప్తున్నా అంతే. ఇద్దరు పాలలు ఉండే కదా సార్. ఒక పాల భాగానికి ఏమో ఈయన పెద్ద మనిషి పడ్డాయి, ఇంకో పాల భాగానికి ఏమో ఆ పెద్ద మనిషి పడ్డాయి. ఈయన వాడడానికి ఏమో ఈయన పక్కకి ఇచ్చేసిండు కొంతమందికి, ఎంఆర్ఓకి విఆర్ఓకి. ఆయన కూడా ఎంఆర్ఓకి విఆర్ఓకి సపరేట్ ఇచ్చేసిండు. ఈ విధంగా మిగతా పైసలు ఉన్న మాత్రం ఊర్లో వచ్చిందని చెప్తున్నప్పుడు వల్ల 2 గుందాలందరికి మంచి ఒకరికి 2 వేసారు. మిగతా 2 ఎకరాలు మంచి 4 ఎకరాలు షేరీ సార్ని తీసుకున్నారు. దానికెళ్ళి మా పైసలు ఎక్కడ అని చెప్పి నేను 4 ఏళ్ళు ఆఫీస్ చుట్టూ తిరిగితే కలెక్టర్ ఆఫీస్లో కంప్లీట్ చేసిన. ఆ నుంచి ఇక్కడికి వచ్చిండు పాండురంగ విఆర్ఓ ఉండే. వాడు ఏం చేసిండంటే నన్ను పిలిచిండు, ఫోన్ చేసి మీకు రాని. అప్పటికి వీళ్ళు ఉన్నారు ఆడ. వీళ్ళ ముందర వీళ్ళు ఎట్లా చేస్తే నేను అట్లా చేస్తా అని చెప్పిండు. తర్వాత ఏమైంది, నా పైసలు వల్లే అని చెప్తే, పైసలు వల్లే అంటే చూసుకోపో లక్ష్మీనారాయణ అడిగిన కలెక్టర్ ఆఫీస్ చూసుకోపో. కలెక్టర్ ఆఫీస్ చూస్తే ఏమైనా నాకు ఒకటి ఇచ్చిండు, లిస్ట్ ఇచ్చిండు. ఆ వాడికి కాపిచ్చిండు, అయ్యా మీ పైసలు మీకు రావాల్సిన 6 ఎకరాల్లో మా ఇంటికి మాకు 10 గుంటలు వస్తుంది. మా పైసలు ఎక్కడమైనా అంటే వీళ్ళ దాంట్లో పోయినాయి. 10 గుంటలు రాకుండా మీకు 2 రాసినాము, వాళ్ళకి మిగతా వాళ్ళకి రాసినాము, ఏమైనా వేసుకుని చేసుకున్నాను. ఇప్పుడు వచ్చి అందరి గురించి అడిగినాం. అడుగుతూ ఏమంటాడు, నేను లక్ష్మీనారాయణకు 10 లక్షలు ఇచ్చినా, సుదర్శన్ రెడ్డికి 10 లక్షలు ఇచ్చినా, మిగతా 11 లక్షలే ఉన్నాయి, అవి ఇస్తే ఇస్తా అంటాడు. లక్ష్మీనారాయణకి ఎందుకు ఇస్తావు నువ్వు? అది 420 పట్ట ఎవరికి లేదు, పట్ట లేదు. దాంట్లో బావి ఉండే, మార్కెట్లు ఉండే, శీఘ్రోలు అందరికి సంబంధం అని చెప్పి పంచనామా చేసి అందరికి ఇవ్వాలని చెప్పి వీళ్ళు పెద్ద మనుషులు పోయి ఆడ మాట్లాడితే సరే ఇస్తా అని చెప్పిండు. మాకేం చెప్పారు, 2 ఎకరాలు ఇచ్చినని చెప్పి 2 ఎకరాలు అందరికి 2 గుంటలు పంచారు. మిగతా 4 ఎకరాలు వీళ్ళు వేసుకోరు. మా పైసలు ఎక్కడ మేము వీళ్ళకి దాన్ని ఆడితే వీళ్ళు ఒకసారి బెదిరిస్తారు, ఒకసారి వీకప్ అంటారు. అందరికి వచ్చి మాట్లాడుతున్నాడు. మాకు తెలియదు, మేము లక్ష్మీనారాయణకి ఇచ్చినాం, సుదర్శన్ రెడ్డికి ఇచ్చినాం, వాళ్ళతో మాట్లాడి పేపర్ రాసిస్తాం, అది అంటారు. అది జరిగింది. ఆ గవర్నమెంట్ ఆఫీసులతో మాకేం సంబంధం లేదు. అది వాళ్ళ ఇష్టం. ఊరు పైసలు 4 ఎకరాలు మీ 4 ఎకరాలు ఉంటాయి, మీ దాంట్లో పడ్డాయి కాబట్టి తల ఎన్ని వస్తాయి. మా పైసలు మాకు 55 లక్షలు ఉన్నాయి. 50 లక్షలు ఊరికి మొత్తానికి ఇవ్వాలి, ఇస్తే అయిపోతుంది. ఏం పేరమ్మా? ఏం జరిగింది చెప్పి? ఏం జరిగిందంటే నేను మూలకు పడ్డా, మా నాయన పేరు మీద ఉన్న భూమికి వాళ్ళు అందరి పాలు వంచుకొని తిన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పేరు మీద మేము గౌటాన్ని చేసుకున్నామాట చెప్పి వాళ్ళు మాకు కేంచకుండా చేసుకొని తిన్నారు. అంటే ఇప్పుడు ఒరిజినల్ 6 ఎకరాల గైరా నీదా? గౌరాన్ని ఏం కాదు, అది పటా అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. అది మా తాత అది అప్పుడు మాయాబార్ రకము హైదరాబాద్ పోయి నడిచిపోయి ఇచ్చేసినాక అడిగితే ఏమి అడుగులంటే మన పిల్లలు సార్ ఏదన్నా ఇంత చిన్న చూపిస్తే అన్న చూస్తే కొట్టుకోమంటే కొట్టుకున్నారు, చేసిండు. అది చేసుకొని బతికితే వీళ్ళు అమ్మక తినమాట చెప్పినారే.
మీ తాతలు కష్టపడి మీకు ఇస్తే శేషక బతికే బదులు అమ్మక తింటారు. వాళ్ళు అమ్మక తిన్నారు. అంటే ఇప్పుడు 6 ఎకరాలు నీదే ఓ రకంగా. అయిపోయింది.